67 68 69 త్వరపాకం రూట్ ఎవరయ్యా? సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను. 67 89 నైట్ షిఫ్ట్. 10 కంటే 9 బండి లోపల ఉండాలి, అర్థమైందా? అలాగే సార్. 4 నంబర్లు ఎంతసేపు రాస్తావా? ఏంటి సార్ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది సార్? లైసెన్స్ ఎవరా? ఇదిగోండి సార్. రామ్కి సార్. రామకృష్ణ. ఎక్కడ పనిచేస్తున్నావు? సార్ ఇక్కడే సార్, పక్కన వేలచేరులో. సార్ నాదన్ అని ఒక కంపెనీ సార్. సార్ మా కంపెనీలో మొత్తం 1500 మంది పనిచేస్తున్నారు సార్. అందులో నాకు ముఖ్యమైన పోస్టింగ్ ఇచ్చారు సార్. పార్కింగ్ మాత్రమే 200 కారు. మూసుకొని కూర్చారా? కారు కంపెనీ అనమాట. ఏంటయ్యా రెచ్చిపోతున్నా? కుట్ర చేసిన వాళ్ళతో చేతులు కలిపిందని మీ అమ్మాయి ఫోటో పేపర్లో వస్తే తట్టుకోగలవా? అయ్యో ఏమంటున్నారు సార్? నా కూతురు ఏ తప్పు చేయలేదు సార్. దీనికి ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పేపర్ వాళ్ళు తప్పుడు రాతలు రాస్తే మీ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? 406 సార్ ఈయన్ని తీసుకెళ్ళి ఏం చేయాలో చెప్పు. సరే సార్, రండి సార్, బయటకు రండి. సార్ ఏం సార్ ఆయన సడన్ గా ఇలా మాట్లాడుతున్నారు? లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ కలవండి, వెళ్ళండి. నువ్వేమో మీ అమ్మాయికి అంటారు, కానీ వీడి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమీ లేవు. ఈ ఊరు మొత్తం మీద వీడికి తెలిసిందో ఒక్కడేనంట. ఏడు మొహాన్ని చూస్తే ఘాట్లున్నాయి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తుంటే నక్సలైట్లు అనిపిస్తోంది. అయ్యో సార్, మీరు టోటల్ గా తప్పుగా అర్థం చేస్తున్నారు సార్. వీడు నిన్న బైక్ మీద నుంచి కింద పడ్డాడు సార్. ఆ గాయాలే ఇవి. అది కాకుండా నిన్నే సార్ వాడు ఊరి నుంచి చెన్నైకి వచ్చాడు. ఈ రోజే సార్ వాడు నా రూమ్కి వచ్చాడు. అప్పుడు ఎలా వీలవుతుంది సార్? ముఖ్యంగా నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ సార్. అయితే నీ మీదే ఎక్కువ డౌట్ పడాలి. వీళ్ళిద్దరిని ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ పని చేస్తున్నారు లేదా కనుక్కో. అయ్యో సార్, ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వెళ్తే నా ఉద్యోగం పోతుంది సార్. ప్లీజ్ సార్, వద్దని చెప్పండి సార్. ప్లీజ్ సార్. నోరు మీరా. ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డం దేనికి? పోరం పోకుల్లా ఇలాగైనా తిరిగేది? సార్ దయచేసి అనవసరంగా మాట్లాడకండి సార్. నేను చెప్తున్నాను కదా సార్. చెయ్యి చూపించి మాట్లాడతావేట్రా? దెంతలో చెయ్యి తిత్తి తీసి బొక్కలో పడేస్తా. ఏమనుకున్నావు? నా సర్టిఫికేట్స్ దొరకడం సార్. నేను అప్పుడు మాట్లాడతాను. నార్మల్గా ఎంక్వైరీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా సార్? నేనేం చేయాలో నాకే చెప్తావా? కుంక వెధవా. దెబ్బలు తిన్నప్పుడు మాట్లాడడం చేత కాదు కానీ. కానిస్టేబుల్ ఎట్రావయ్యా, వీళ్ళిద్దరిని బయటకు లాక్కేడు. బుద్ధి లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా మీకు? పోరా, పండ్రా, పండే, వద్దండ్రా. నాకేం చేయాలో కూడా తెలుసు. అమ్మా, ఇక్కడ అయ్యగారిని కలవాలి. రైటర్ రావడానికి లేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. నీకు తెలుసు కదా ఆవిడ పెద్ద టార్చర్ అని. డబ్బులు ఇస్తే అంతా సర్దుకుంటుంది. నేను చూసుకుంటాను కదా, నువ్వేం దిగులు పడుకు. నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఫోన్ పెట్టి. నేను ఎవరు అనుకున్నాను? ఇది ఒక బతికేనా? ఫోన్ తీసేలోపు కట్ చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నానబ్బా, ఇక ఈ భోజనాల పని నాకు చెప్పకండి. గ్యాంగ్స్టర్ అనేగా చేరాను. మొదటిసారి పనిలోకి వెళ్తున్నావు, నీ చొక్కా ఆయన చేసి వేసుకొస్తే చొక్కా పట్టుకొని నలిపేస్తున్నారు. నోటి ముందు ముద్ద మింగినవ్వట్లేదు. అసలు ఏంట్రా మీ గొడవ అని అడిగితే పెద్ద ప్రాబ్లం అన్నారు. కానీ ఏంటో చెప్పరట. వాడి పేరు కూడా ఏదో విజేపీ కాదు, పీకేపీ. ఆ ముండా కొడుకు ఇంట్లో ఎవరో కనపడడం లేదట. అయితే ఏం చేశారో తెలుసా? ఇలా పట్టుకుని అడుగుతున్నారు. కాదు, నేను వాళ్ళ కంటికి బొచ్చలు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే నేను వాళ్ళకి దొంగలా కనిపించానా? ఈ ఊర్లో పీకేపీ ఫేమస్ అంటే మా ఊర్లో ఈ బిల్డింగ్ ఫేమస్ అబ్బా. అయితే ఒకటి, ఎత్తికెళ్ళినోడు వాళ్ళ చేతికి దొరికాడు అనుకో, చిత్తడి అయిపోవడం కన్ఫర్మ్. అయిపోయాడు. అవును, ఇంతకీ ఎవరా పీకేపీ? ఎవరు? ఏంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? చెప్పండి రా. రే, మీ బావ పేరేంట్రా? పీకే ప్రసాద్. భయపెట్టేశారు కదరా. వీడు పెట్టిన టెన్షన్ చూశాక ఎక్కడ పీకేపీ కొడుకు అంటాడేమో అని వణికిపోయాను. సార్ ఎప్పుడు చేరుతుంది సార్? ఇదేనా కొరియర్ ఆఫీసా? టైం చెప్పడానికి. అయ్యో కోపడకండి సార్. సార్ వాటి మీద కిళ్ళి వేసుకుని ఉమ్మారు సార్. నేనే తుడిచాను. మార్కులు కాంటెంచి ఉమ్మేలా లేవే, మంచి మార్కులే వచ్చాయి.
సార్ ఇవి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు మీరు ఎలాగైనా త్వరగా అందజేస్తే. అవన్నీ మేము చూసుకుంటాం. సంతకం పెట్టి నువ్వు బయలుదేరు. సరే సార్. చాలా థ్యాంక్స్ సార్. వస్తాం సార్. టీ తీసుకోండి సార్ మీకు చెప్పానులే, వస్తుంది, మీరు తాగండి. ఏరా, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఎస్ఐ గారితో వాదిస్తావేంట్రా? ఆయన అదో టైపు. ఆయన తలుచుకుంటే మీ ఇద్దరు లైఫ్ కణమైపోతుంది అనుకుంటున్నారు. నీది ఈ ఊరేనా? సార్ ఈ ఊరు కాదు సార్, కానీ వచ్చే 5 ఏళ్ళు అవుతోంది. ఎంతో కష్టపడి చదువుకొని వచ్చి ఎందుకు అనవసరం ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు? కరెక్టే, ఈయన గారు ఊరి నుంచి వచ్చింది అందుకేగా. నన్ను అలా చూడకరా. ఈ ఊరికి వచ్చి 5 ఏళ్ళు అవుతోంది, ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు. నీ వల్ల. ఇప్పుడు నువ్వు ఆ గ్లాస్ ఆయనకి ఇచ్చావుగా, అందుకని నేను స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఊరుకుంటావా? సార్ నాకు వాడు ఎవరో తెలియదు సార్, ఏదో బాటిల్ ఇమ్మన్నాడు, ఇచ్చాను అంతే. ఈ ఊళ్ళో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర ఇచ్చి పుచ్చుకుంటే ఇలాగే అవుతుంది. ఇంట్లోంచి కాలు బయట పెట్టాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సార్ నా లైసెన్స్ మీ స్టేషన్లోనే ఉంది సార్, అది ఎక్స్పైరీ. నీకు స్టేషన్కి వచ్చినా ఇంకా పొగరు తగ్గలేదురా. సరే, ఒక వారం అయినా చూద్దాం. మావా దీన్ని పట్టుకోరా. ఏంట్రా సార్ ఒక నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి సార్, నేను చెప్పేంత వరకు రాకండి సార్. ఒక్క నిమిషం సార్. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడే ఒక మందు పూసా, మంట తట్టుకోలేకుండా ఉన్నా. వెంటనే వైన్ షాప్కి వెళ్ళి మందు కొడితే కానీ మంట తగ్గేలా లేదు. అన్న ఒక సిగరెట్ ఇవ్వన్నా. ఏం సిగరెట్? కొద్దిగా చేయి మీద పడితేనే నాకు ఇలా ఉందంటే వాడికి పడ్డ చోటు గురించి ఆలోచించు. మంట అదిరిపోయి ఉంటుంది, ఊరుకోరా. హలో బాస్, ఉదయం బస్సులో కలిసాం మనం, గుర్తుందా? ఏ బస్లో? ఏం గుర్తులేదు. నాకు పాస్ చేయమని చెప్పి ఇవ్వలేదు ఒక బాటిల్. ఏంట్రా బాటిల్ బస్ అంటున్నావు? మెంటల్ నా పోరా. సార్ మీరే సార్, రండి సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళి మీ ప్రాబ్లం చూసుకోండి. సార్ ఆయన ఎందుకు కొట్టాడో నేను అడగాలి సార్. ఇప్పటివరకు నేను చెప్పిందేంటి? ఆ ఎస్ఐ గంటలో పడకుండా ఉంటే మంచిదే. వెంటనే వెళ్ళిపోండి, వెళ్ళమని చెప్తున్నాడు కదా. సంగతి చెప్తా. ఇదేమన్నా మనూరు అనుకున్నావా? ఇప్పుడు చూసిన గొడవలు పడుతున్నావు. ఉదయం బస్సులో యాసిడ్ పోసింది వీడేనా? వీడు కాదురా, కానీ వీడే ఆ బాటిల్ పాస్ చేయమని ఇచ్చాడు. మరి వాడెవడరా? నాకు తెలియదురా.